ఆషాఢమాసం సందర్భంగా కంది మండలం ఇంద్రకరం గ్రామంలో బోనాలు పలహారం బండి ఊరేగింపు వైభవంగా జరిగింది. పలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతల ప్రభాకర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందలాది మంది భక్తుల మధ్య ఊరేగింపు కనుల పండుగలా కొనసాగింది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పుల దరువులు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ వేషధారణలు, కళాకారుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే చింతల ప్రభాకర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నమాణిక్యం, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండరెడ్డి, చింతా సాయినాథ్, ప్రభాకర్, మాజీ ఎంపీటీసీలు శ్రీనివాస్, యాదగిరి, మహిపాల్, వికాస్, ఆంజనేయులు మరియు యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఇంద్రకరణ్ గ్రామంలో బోనాల పండుగ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు ఒక శుభ సూచకం. ఇంద్రకరణ్ గ్రామంలో బోనాల పండుగ రోజే అతి భారీ వర్షం పడడం అనేది ఒక శుభ సూచకం. కాబట్టి ఆ పోచమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు మొత్తం సంగారెడ్డి నియోజక ప్రజల మీద ఉండాలని చెప్పేసి నేను ఈ బోనాల పండుగ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇంద్రకరణ్ గ్రామంలో చాలా పెద్ద ఎత్తున మన రాకేష్ బోనం గారి ఆధ్వర్యంలో, నేను యాదగిరి గారి నా ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ శాంతులతో అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రభాకర్ అన్న గారు మరియు మసల్వాది మాణిక్యమన్న గారు రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ వర్షం రావడం వల్ల కొంచెం ఇదైంది. కాబట్టి మేమందరం కూడా ఈ సందర్భంగా ఇంద్రకరణ్ గ్రామ ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది.